విశాఖపట్నం ఎంబీపీ కోలని గ్రేటర్ విశాఖ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ విశాఖ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కోరాడ రామకృష్ణ మాట్లాడుతూ మెగా రక్తదాన శిబిరానికి దాతలు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. 110 యూనిట్ల రక్తదానాన్ని రక్తదాతలు అందించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ సేవలను 50 మంది మహిళలు వినియోగించుకున్నారు. డెంటల్ కంటి పరీక్షల సేవలను 100 మంది పైగా వినియోగించుకున్నారని తెలిపారు. రక్తదాతలకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో హాట్ అండ్ కోల్డ్ వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగిందని తెలిపారు. గ్రేటర్ విశాఖ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందవరపు సూరిబాబును సన్మానం చేయడం జరిగింది. గ్రేటర్ విశాఖ యూత్ అసోసియేషన్ మెగా రక్తదాన శిబిరానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. మాజీ కార్పొరేషన్ చైర్మన్ సూరిబాబు మాట్లాడుతూ గ్రేటర్ విశాఖ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మెగా రక్తదానం కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయమని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, కళింగ కోమటిలో ఐక్యత ఉండాలని తెలియజేయడం జరిగింది. విశాఖ గ్రేటర్ యూత్ అసోసియేషన్ సభ్యులకు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ గ్రేటర్ యూత్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు లాడి సురేష్, అధ్యక్షులు కోరాడ రామకృష్ణ, సెక్రటరీ సూరు చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కింతలి గురుచరణ్, మీడియా కోఆర్డినేటర్ పొట్నూరు గణేష్, వైశ్యరాజు రామరాజు, గ్రేటర్ విశాఖ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది అధికారులు చేశారు. స్కీమ్స్ కోసం కాదని అందరూ గెలాలి, ప్రేమగా ఉండాలి, ఈర్ష్య ద్వేషం ఖచ్చితంగా ఉండాలి, కుళ్ళు కప్పడం మాయ తగ్గించి ప్రేమ పెంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.